టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ గా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. కాగా 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్ కమెంటేటర్ గానూ కొనసాగాడు. అయితే 2 పడవల మీద ప్రయాణం చేయాలని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్ పూర్తి స్థాయిలో క్రికెట్ కి అంకితమయ్యాడు. ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గా వ్యవహరించి ఆయా జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరటంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఏడాది కేకేఆర్ ఛాంపియన్ గా నిలవటంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరవలేనివి. ఈ క్రమంలోనే గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. 2021 నుంచి ఇప్పటిదాకా ప్రధాన కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ వెళ్తూ భారత్ కు టీ20 ప్రపంచ కప్ అందించాడు. ఇక హెడ్ కోచ్ గా అతనికి బీసీసీఐ ఏడాదికి 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలుస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేకేఆర్ మెంటర్ గా గంభీర్ కు 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వివరాల ప్రకారం 2019 వరకు ప్రధాన కోచ్ కు రోజువారీ వేతనం కింద 21,000, విదేశీ పర్యటనలో 42,000, బిజినెస్ క్లాస్ లో ప్రయాణం, హోటల్స్ లో బస, అందుకు సంబంధించిన ప్రతి ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తుంది. అయితే హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం జరుగుతుంది. గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరైనన్న తర్వాతే అతను పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే ఇంతవరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవటం గమనార్హం.